రెండోది మంగ్లీ గారికి సంబంధించి ట్రాన్సాక్షన్స్, వాళ్ళ తమ్ముడు శివాకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లిస్టు ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో అప్పటి నుంచి మంగ్లీ గారు ఎందుకు మీడియాకి దూరంగా ఉన్నారు? నేను కాదు, నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, ఆడెవడో ఈడెవడో ఎల్లిగాడు పుల్లిగాడు మల్లిగాడు అని మాట్లాడినటువంటి మంగ్లీ గారు మరి ఎందుకని తర్వాత తన మీద వచ్చినటువంటి అపవాదులు కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఆవిడ ఏదైతే చెప్తున్నారో దుష్ప్రచారం కానివ్వండి, మరి వాటిని ఖండించాలి కదా నైతిక బాధ్యతగా. ఎందుకని ఇలాంటివన్నీ చేయట్లేదు? సో కాబట్టి మీడియా ద్వారా నేను ప్రజలు కోరుకునేది ఒకటే, ఇందులో కావాలని జరుగుతున్నటువంటి కుట్ర ఇది అందరూ కూడా మీరు గమనించండి. చాలామంది యూనియన్ మినిస్టర్కి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారి తండ్రి వీళ్ళకి సపోర్ట్ చేస్తానని, ఇంకా రకరకాలటువంటి యూనియన్ ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది కల్ప్రిట్ అయినటువంటి స్వార్థపరులు అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో సిస్టమే ఆవిడకి సపోర్ట్ చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా. అరే మీరు చూసినట్లయితే ఒక ప్రముఖ సెంట్రల్ మినిస్టర్ కొడుకు పలానా కేసులో ఉండంటే అతను అరెస్ట్ అయ్యేదాకా దొరికేదాకా రాష్ట్రాన్ని అల్లల్లాడిచ్చి పోస్టర్లు పెట్టి కనుగొడట్లేదు అని చెప్పి ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడికి